సమాన పరిమాణము మళ్ళీ మనము 1:1లోనే చెయ్యాలి. ఓకే, సమాన పరిమాణం కలగా 3 సీసాలలో 3 సీసాలు ఉన్నాయి. బాటిల్ 1, బాటిల్ 2 అండ్ బాటిల్ 3. 3 సీసాలు ఉన్నాయి. బాటిల్ 1, బాటిల్ 2 అండ్ బాటిల్ 3. ఈ 3 సీసాల్లో ఏమేమి ఉన్నాయి? పాలు అండ్ నీళ్ళు. మిల్క్ ఈజ్ టు వాటర్. మిల్క్ ఈజ్ టు వాటర్ ఏ నిష్పత్తిలో ఉంది? 5:7 నిష్పత్తిలో ఉంది. 7:9 నిష్పత్తిలో ఉంది. 2:1 నిష్పత్తిలో ఉంది. 2:1 నిష్పత్తిలో ఉంది. ఈ 3 బాటిల్స్లో ఉన్న పాలు నీళ్లను మనము సరి సమానంగా ఇంకో కొత్త బాటిల్లో పెట్టాలి. 5+7 ఇది 12 పార్ట్స్. 7+9 ఇది 16 పార్ట్స్. ఇది 2+1 ఇది 3 పార్ట్స్. 12, 16, 3 ఈ మూడింటిని సమానంగా పెట్టాలి. కాబట్టి ఈ మూడింటి మధ్య కాసాగు తీసుకున్నాను. LCM ఆఫ్ 3, 12, 16. 12 అనేది 3 తోటి భాగింపబడుతుంది. కాబట్టి LCM ఆఫ్ 3, 12, 16 ఈజ్ ఈక్వలెంట్ టు 12, 16 యొక్క కాసాగు. 12, 16 యొక్క కాసాగు ఎంత? 48. 48 కాబట్టి దీన్ని మనము 4 తోటి లబ్ధం చేయాలి, 3 తోటి లబ్ధం చేయాలి, 16 తోటి లబ్ధం చేయాలి. 4 తోటి చేస్తే 4 5ల 20, 4 ఏళ్ళ 28, 3 ఏళ్ళ 21, 3 9ల 27, 16 2ల 32, 16 1ల 16, 16 1ల 16. ఇక్కడ వరకు అందరికీ క్లియర్ అయింది కదా సార్? మూడింటిని సమానం చేశాను. సమానం ఎప్పుడు చేస్తామో వాటి మధ్య కాసాగు తీసుకుంటాం. LCM ఆఫ్ 12, 16, 3 12 అనేది 3 తోటి డివైడ్ అవుతుంది. 12, 16 దాని యొక్క కాసాగు ఎంత? 48 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 16. 4 5ల 20, 4 ఏళ్ళు 28, 3 ఏళ్ళ 21, 3 9లు 27, 16 2ల 32, 16 1ల 16. ఈ మొత్తం కలిపితే 41, 73. ఇదంతా 28 + 27 55. 55 + 16 ఇదంతా 71. ఇదంతా 71. క్వశ్చన్లో ఏమన్నాడు? మిల్క్ ఈజ్ టు వాటర్ అన్నాడు. అంటే మొత్తము మిల్క్ పర్సంటేజ్ ఎంత? మిల్క్ ఏమో ఇక్కడ 73 పార్ట్స్, ఇక్కడేమో 71 పార్ట్స్. మొత్తం ఎంత? 73 + 71 ఎంత? 144. మనం ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 73:144. నేను 144ని 73 146, 73/146 హారము వాల్యూ పెంచాను. కాబట్టి ఆన్సర్ 50% కంటే తక్కువ ఉంటుంది. 50% కన్నా తక్కువ ఉన్న వాల్యూ ఏంటి? 49.6. చూడంగానే మనకు కాన్సెప్ట్ తెలిస్తే చాలా ఈజీగా మనకు ఆన్సర్ వస్తుంది. ఇదంతా ఈ మూడింటిని సరి సమానం చేశాను. సరి సమానం ఎక్కడ చేశాను సార్? దాని కాసాగు తీసుకున్నాను. LCM ఆఫ్ 3, 12, 16 48. దీన్ని 4 తోటి, దీన్ని 3 తోటి, దీన్ని 16 తోటి, దీన్ని 4 తోటి చేస్తే 4 5లు 20, 4 ఏళ్ళు 28, 3 ఏళ్ళ 21, 3 9లు 27, 16 2ల 32, 16 1ల 16. కూడితే ఇది 73, ఇది 71. మిల్క్ ఏమో 73 లీటర్లు, నీళ్ళేమో 71 లీటర్లు. యాడ్ చేస్తే మొత్తము 144 లీటర్లు. మొత్తము 144 లీటర్లు. పాలేమో 73. 73/144. 73 146. సో హారము వాల్యూ పెంచాను కాబట్టి శాతం వాల్యూ తగ్గిపోయింది. ఆన్సర్ 50% కంటే తక్కువ. ఓన్లీ ఒకటే ఒక ఆప్షన్ 50% కంటే తక్కువగా ఉంది. ఐ హోప్ ద లాజిక్ ఈజ్ క్లియర్. 18వ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ సమాన పరిమాణము. మళ్ళీ ఇది సమాన పరిమాణం అన్నాడు. 4 కంటైనర్లు ఉన్నాయన్నాడు. C1, C2, C3, C4. 4 కంటైనర్లు ఉన్నాయి. C1, C2, C3, C4. దీంట్లో పాలు ఈస్టు నీళ్ళ నిష్పత్తి ఎంత? ఇదేమో 5:3, ఇదేమో 3:1, ఇదేమో 1:5, ఇదేమో 7:5. 5:3, 3:1, 1:5, 7:5. ఇది 5 పార్ట్లు, ఇది 3 పార్ట్లు. అంటే మొత్తం ఇదంతా 8 పార్ట్లు.
ఇది 8 పార్ట్స్, ఇది 3 పార్ట్స్, ఇది 1 పార్ట్, అంటే మొత్తం ఇది ఎంత 4 పార్ట్స్. ఇది 1 పార్ట్, ఇది 5 పార్ట్లు, అంటే ఇది ఎంత 6 పార్ట్స్. ఇది 7 పార్ట్స్, ఇది 5 పార్ట్స్, మొత్తం ఎంత 12 పార్ట్లు. ఈ 4 సరి సమానంగా ఉండాలి. సరి సమానంగా ఉండాలంటే ఈ 4 యొక్క కాసాగు తీసుకోవాలి. ఎల్సిఎం ఆఫ్ 4, 8, 6, 12. ఈ 4 8ని డివైడ్ చేస్తుంది, 4 తీసేయచ్చు. 6 12ని డివైడ్ చేస్తుంది, తీసేయచ్చు. ఎల్సిఎం ఆఫ్ 8, 12. 8 తోటి భాగింపబడాలి, రైట్. 12 మల్టిపుల్, 12 24. 24 అనేది 8 తోటి విభజింపబడుతుంది. కాబట్టి ఈ 4కి చెయ్యాలంటే దేంతో మల్టిప్లై చెయ్యాలి? దీనిని 3 తోటి చెయ్యాలి, దీనిని 6 తోటి చెయ్యాలి, దీనిని 4 తోటి చెయ్యాలి, దీనిని 2 తోటి చెయ్యాలి, దీనిని 2 తోటి చెయ్యాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? కొంచెము మనము లాజికల్గా సాల్వ్ చేద్దాం సార్. 3 3 9, యూనిట్ డిజిట్ 9. 6 1 6, ఇదేమో 6. 4 5 20, ఇదేమో 0. 5 2 10, ఇది 0. 4 9 + 6, 9 + 6 ఎంత 15. ఆన్సర్లో నిష్పత్తిలో 2వ భాగం 5 తోటి ఎండ్ అవ్వాలి. కాబట్టి ఆన్సర్ ఎంత 51:45. కాబట్టి ఆన్సర్ ఎంత 51:45. చేయాల్సిన అవసరం లేదు. సపోజ్గా ఫస్ట్ వాల్యూ చూసినా కానీ 5 3s are 15, ఇది 5. 3 6s are 18, ఇది 8. 1 4s are 4, 7 2s are 14. రైట్. ఇక్కడ మీరు చూస్తే 4 + 4 8, 8 + 8 16, 16 + 5 21. ఫస్ట్ వాల్యూలో యూనిట్ డిజిట్ 1 ఉండాలి. మీరు నిష్పత్తిలో మొదటి భాగమైనా తీసుకోండి, 2వ భాగమైనా తీసుకోండి, మీకు ఆన్సర్ సేమ్ వస్తుంది. మీకు ఆన్సర్ సేమ్ వస్తుంది. ఓన్లీ కాసాగు తీయడం గనక మీకు పర్ఫెక్ట్గా వచ్చిందనుకోండి, చాలా ఈజీగా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తారు.